హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే సిరి క్రేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అమ్మాయిలకు మాత్రమే అండి. ఒకవేళ అబ్బాయిలు ఓపెన్ చేస్తుంటే మాత్రం వీడియోని స్కిప్ చేసి వెళ్ళిపోండి. మీకు ఎలాంటి యూస్ లేదు ఈ వీడియో వల్ల, కాబట్టి స్కిప్ చేసి వెళ్ళిపోండి. అమ్మాయిలు మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి. అమ్మాయిలు హెచ్పి చేసుకుంటున్నారా? అయితే జాగ్రత్త. ఏంటి, అమ్మాయిలు హెచ్పి చేసుకుంటారా అని ఆశ్చర్యపోతున్నారా? అబ్బాయిలే కాదండి, అమ్మాయిలు కూడా హెచ్పి చేసుకుంటూ ఉంటారు. ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా మంచి ఆహారం తీసుకోవడం వల్ల అమ్మాయిలు 14-15 ఇయర్స్కే మెచ్యూర్ అయిపోతూ ఉన్నారు. ఎలికలు అనేవి త్వరగా కలుగుతూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకు అట్రాక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకు పీరియడ్స్ అయిపోయిన తర్వాత 14-17 డేస్ తర్వాత ఓవ్యులేషన్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు మళ్ళీ వాళ్ళకి ఈ కోరికలు అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. టైం స్పెండ్ చేయాలి అనేది వాళ్ళల్లో కామం అనేది ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు వీళ్ళు తప్పుదోవ పట్టే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి అలాంటి పనులు చేయకుండా, మీకు కనుక కామం అనేది ఇంకా ఎక్కువగా కలిగితే, మీ ఫీలింగ్స్ని మీరు కంట్రోల్ చేయలేకపోతే అలా చేయకుండా చల్లటి నీళ్ళతో తలస్నానం చేస్తే సరిపోతుంది. వెంటనే మీ ఫీలింగ్స్ అనేవి తగ్గిపోతాయి. హార్మోనల్ చేంజెస్ వల్ల ఆ కోరికలు అనేవి చాలా బాగా పెరుగుతాయి. బెస్ట్ అనేది పెద్దగా అవుతాయి. లైట్గా పెయిన్ కూడా వస్తూ ఉంటుంది. అమ్మాయిలు వాళ్ళ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోవడానికి హెచ్పి చేసుకుంటూ ఉంటారు. ఎలాగా అంటే ఫింగరింగ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి వెజిటేబుల్స్ యూస్ చేస్తారు. లైక్ క్యారెట్, బ్రింజాల్, ఇంకా కీర దోసకాయ, ఇలా వీటిని వాళ్ళకి సైజుకి తగ్గట్టుగా వాళ్ళు యూస్ చేస్తూ ఉంటారు. వీటి వల్ల మీకు ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. కాబట్టి మీరు ఫ్రెష్గా క్లీన్ చేసుకున్న వాటిని యూస్ చేసుకుంటే మంచిది. అసలు యూస్ చేయకపోవడం మంచిది. మీకు ఫీలింగ్స్ వచ్చినప్పుడు మీరు చల్లటి నీళ్ళతో తలస్నానం చేసుకుంటే సరిపోతుంది. అంతేగాని ఇలాంటివి యూస్ చేయడం అంత మంచిది కాదు. మీకు తెల్లబట్ట అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. మళ్ళీ ఫ్యూచర్లో కూడా మీకు గర్భాశయం, యూట్రస్కి సంబంధించి ఏమైనా డిసీజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా వెజిటేబుల్స్ అలాంటివి యూస్ చేయకపోవడం చాలా మంచిది. అమ్మాయిలకు ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోవడం అంటే ఎలా అంటే, ఇక మ్యారేజ్ అయిన వాళ్ళంటే వాళ్ళకి వాళ్ళ హస్బెండ్ ఉంటారు కాబట్టి ఓకే. అదే మ్యారేజ్ కానీ అమ్మాయిలకి చాలా ఫీలింగ్స్ అనేవి వాళ్ళు అసలు ఆపుకోలేరు. ఏదో తప్పు దోవ పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా చెయ్యకుండా, మీకు ఫీలింగ్స్ కలిగిన వెంటనే మీరు ఏమైనా రొమాంటిక్ మూవీ చూసినా, ఏం చూసినా మీకు ఆ కోరికలు అనేవి స్టార్ట్ అవుతాయి. కాబట్టి మీరు మంచిగా తలస్నానం, చల్లటి నీళ్ళతో తలస్నానం చేసుకుంటే చాలా బాగా మంచిదండి. తలస్నానం చేసిన వెంటనే మీకు ఆ ఫీలింగ్స్ అనేది ఎమ్మటే వెళ్ళిపోతాయి. మీకు ఎలాంటి ఫీల్ అనేది ఉండదు. మన సైడ్ కాకుండా ఇంకా వేరే కంట్రీస్లలో వీళ్ళ అమ్మాయిలకు ఫీలింగ్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఆ మూడ్ పోగొట్టడానికి, లేకపోతే అబ్బాయిలతో సంతృప్తి పొందుతున్నట్లు వాళ్ళకి కొన్ని గ్యాజెట్స్ ఉంటాయండి అబ్బాయిల్లాగా. అలా వాటిని వేరే దేశాల్లో యూస్ చేస్తూ ఉంటారు. అది మన సైడ్ దొరకదు. కాకపోతే అలా వాళ్ళు యూస్ చేస్తారు. ఒకవేళ మీకు కావాలంటే మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. అవి గ్యాజెట్స్ అవి యూస్ చేసుకోవచ్చా అంటే అవి కూడా అంత కరెక్ట్ కాదు. ఎంతైనా మన బాడీ పార్ట్స్ని మనం రక్షించుకోవాలి కదా అండి. యోని అనేది చాలా సెన్సిటివ్ పార్ట్ కదా, కాబట్టి మనం అలాంటి యూస్ చేయకపోవడమే చాలా మంచిది. ఎంతైనా సరే తలస్నానం చేయడమే చాలా బెటర్. చల్లటి నీళ్ళతో తలస్నానం చేయడమే బెటర్ అండి. మీరు ఎప్పుడైనా సరే మీకు అలాంటి ఫీలింగ్స్ కలిగినప్పుడు మీరు ఒంటరిగా అస్సలు ఉండొద్దండి. మీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ, మీ ఫ్రెండ్స్తో అలా బయట తిరగండి. అంతేగాని ఎప్పుడు ఒంటరిగా ఉండకండి. ఒంటరిగా ఉన్నప్పుడు ఉంటే ఎక్కువగా ఆ కోరికలు అనేవి మీకు వెంబడిస్తూ ఉంటాయి, మిమ్మల్ని వేధిస్తూ ఉంటాయి. కాబట్టి మీ మనసును మీరు ప్రశాంతంగా ఉంచుకొని మంచిగా మీ ఫ్రెండ్స్తో, మీ ఫ్యామిలీ మెంబర్స్తో టైం స్పెండ్ చేయడానికి ఎక్కువగా మీరు టైం స్పెండ్ చేయడం అలవాటు చేసుకోవాలండి. ఒంటరిగా అస్సలు ఉండొద్దు. నలుగురితో మాట్లాడుతూ నలుగురిలో కలిసే ఉండండి. ఒంటరిగా ఉంటే మాత్రం మీకు ఇలాంటి కోరికలు అనేవి ఇంకా ఎక్కువ కామం పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్త. ఇంకోటి ఏంటంటే, చాలా వరకు మీరు వినే ఉంటారు, హాస్టల్స్లలో బాత్రూమ్స్ అనేవి డ్రైనేజ్ బ్లాక్ అయిపోయి ఉంటాయండి. అంటే మీరు ఈ విషయం వినే ఉంటారు. ఎందుకంటే హాస్టల్లో ఉండే అమ్మాయిలు ఎక్కువగా వెజిటేబుల్స్ని యూస్ చేస్తూ ఉంటారు.
ఇలా కీర దోసకాయ కానీ, వంకాయ కానీ, క్యారెట్ కానీ ఇలా చాలా వరకు వంకాయనే యూస్ చేస్తూ ఉంటారు. ఒకసారి న్యూస్లో కూడా వినే ఉంటారు మీరు. ఇలా అంటే హాస్టల్లో డ్రైనేజ్ అంతా బ్లాక్ అయితే క్లీన్ చేసేయడానికి వెళ్ళినప్పుడు అన్ని వంకాయలే బయటపడ్డాయంట అండి. మీరు వినే ఉంటారు ఈ విషయం. కాకపోతే మీరు యూస్ చేయొచ్చు, కాకపోతే కాస్త జాగ్రత్తగా యూస్ చేయాలండి. అంటే ఏమైనా మీ యోనిలో అది కట్ అయిపోతే మాత్రం ఇక ఇన్ఫెక్షన్స్ అలాంటివి అవుతూ ఉంటాయి. మీకు ఫ్యూచర్లో చాలా ఫంగిస్ కానీ ఇలా డిసీజెస్ వచ్చే అవకాశం ఉంది. వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఇలాంటివి యూస్ చేయకపోవడమే బెటర్. మీకు అంతగా కామం పెరిగిపోతే మాత్రం తలస్నానం చల్లటి నీళ్ళతో తలస్నానం చేయడం చాలా చాలా బెటర్ అండి. కాబట్టి ఇలాంటి ప్రయోగాలు అసలు చెయ్యకండి. మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దండి. ఇది పెళ్ళైన వాళ్ళకండి. మీరు మీ హస్బెండ్తో టైం స్పెండ్ చేసేటప్పుడు మీకు కనుక యోనిలో నొప్పిగా ఉంటే మాత్రం మీరు ఒక జెల్ ఉంటుందండి, మీ గైనకాలజిస్ట్ని కలిసి మీకు ఇలా ఈ ప్రాబ్లం ఉంది అని చెప్తే మాత్రం మీకు ఒక జెల్ రాసిస్తారు. అది యూస్ చేయడం వల్ల మీకు ఫ్రీగా ఉంటుందండి. ఎలాంటి నొప్పి ఉండదు. కొంతమందికి టైట్గా వెళ్తుంది కదా యోనిలోకి, అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు. మీకు కావాలంటే మెడికల్ షాప్లో కూడా ఉంటాయి ఒక జెల్ అండి. మీరు కూడా ఎప్పుడో ఒకప్పుడు దాన్ని చూసే ఉంటారు. ప్రెగ్నెన్సీ టైంలో కానీ లేకపోతే మీకు ఏమైనా డిసీజ్ ఏమైనా ఉన్నప్పుడు ఏమైనా స్కాన్కి కానీ వెళ్ళినప్పుడు గైనకాలజిస్ట్ ఆ జెల్ అనేది యూస్ చేస్తూ ఉంటారు. మీరు కూడా ఎప్పుడో ఒకప్పుడు దాన్ని గమనించే ఉంటారు, యూస్ చేసే ఉంటారు. అలాంటి జెల్ యూస్ చేస్తే మాత్రం మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఎలాంటి నొప్పి అనేది రాదు. అంత అవసరం ఉంటే మీరు మెడికల్ షాప్లో కూడా తీసుకోవచ్చండి. వాళ్ళకి చెప్తే డీటెయిల్గా వాళ్ళు మీకు ఆ మెడిసిన్ అనేది ఆ జెల్ అనేది రాసిస్తారు. మీరు మంచిగా వాడుకోవచ్చు. అంతగా డౌట్ ఉంటే మాత్రం మీ గైనకాలజిస్ట్ని ఒకసారి సంప్రదించండి. నెక్స్ట్ ఏంటంటే ఎక్కువగా అమ్మాయిలు ఇలా పీరియడ్స్ అయిపోయిన తర్వాత 14, 17 ఈ డేస్లోనే వాళ్ళకి ఎక్కువగా ఫీలింగ్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఎక్కువగా ఇలాంటివి చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ ఫేస్లో ఒక గ్లో వస్తుంది, అందం ఇంకా మరింత ఎక్కువగా పెరుగుతుంది, స్కిన్ అనేది బాగా గ్లో అవుతుంది, వాళ్ళ చెస్ట్ అనేది పెరుగుతుంది, గట్టిగా అవ్వడం ఇలా చాలా అందంగా ఉంటారు. ఇలాంటి సమయాల్లో అమ్మాయిలు అబ్బాయిలకి ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. కాబట్టి అలా ఎలాంటి తప్పు దోవలో వెళ్ళకుండా ఎలాంటి తప్పు చేయకుండా మీరు జాగ్రత్త వహిస్తే చాలా మంచిదండి. మీ తల్లిదండ్రులు మీపై ఎంతో ఆశ ఎన్ని కోరికలు పెట్టుకొని ఉంటారు కదా. మీరు ఏమైనా తప్పు చేస్తే వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఇలాంటి పనులు చేయకుండా మీకు ఫీలింగ్స్ మరింత కామం పెరిగిపోతే మాత్రం మీ ఫీలింగ్స్ కంట్రోల్ చేయలేకపోతే మాత్రం ఇంతకుముందు చెప్పినట్టు మీరు వెంటనే చల్లటి నీళ్ళతో తల స్నానం చేస్తే మీ ఫీలింగ్స్ అనేది కంట్రోల్ అయిపోతాయి. మీరు మళ్ళీ నార్మల్ అయిపోతారు. అంతేగాని ఎలాంటి తప్పుదోవలో వెళ్ళకండి. వాళ్ళతో వీళ్ళతో టైం స్పెండ్ చేయాలి అన్న కోరిక అలా అసలు ఆ ఊహే మీకు వద్దు. కాబట్టి నేను చెప్పేది ఒకటే, మీకు ఫీలింగ్స్ ఉంటే మాత్రం వెంటనే తలస్నానం చేసుకోండి. ఓకే అండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం సిరి క్రేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.